ఇక తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మన ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి మీ భారతదేశంలో ఫార్మాస్యూటికల్స్ చాలా విస్తారంగా పనిచేస్తూ ఉన్నాయి, మాకు ఈ పారాసిటమాల్ కావాలి అంటే డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఆనాడు నేను మంత్రిగా ఉన్నా కాబట్టి తెలుసు, ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి తెలుసు. ఆనాడు అప్పటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఫోన్ చేసి వాళ్ళ అధికారులు మన అధికారులు సయోధ్యతో అండర్స్టాండింగ్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పారాసిటమాల్ ఉత్పత్తిని కూడా పెంచాలి అని చెప్పి అప్పటి ఫార్మాస్యూటికల్ కంపెనీని పిలిచి మేము ఆనాడు ఒక ఆలోచనతోని వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకొని ఆ రంగాన్ని ముందుకు పోయినాం. 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కేసీఆర్ గారు మా అందరికీ కూడా ఇక్కడ ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళం దాదాపుగా 4-5 అందులో కేసీఆర్ గారు క్యాబినెట్లో ఉన్నాం. కేసీఆర్ గారు మాకు ఒక్కటే చెప్పారు, క్యాబినెట్లో కానీ శాసనసభ పక్ష సమావేశాల్లో కానీ బహిరంగ సభల్లో కానీ మనం అనుకున్న రాష్ట్రం వచ్చింది, ఇప్పుడు పంచాయతీలు పెట్టుకోవద్దు, ప్రజలతో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోవాలి. మనకు ఆల్రెడీ ఉన్న స్ట్రెంగ్త్స్ ఏవైతే ఉన్నాయో అది గతంలో పనిచేసిన ప్రభుత్వాలు కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు, వాటి వల్ల ఉన్న స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని కన్సాలిడేట్ చేయాలి, ఇంకా మన పిల్లలకు ఉపాధి అవకాశాలు పెంచాలి, ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాలి, కొత్తగా వచ్చే రంగాల్లో పెట్టుబడులు ఆహ్వానించాలి. ఇంత ఒక ఇంటిగ్రేటెడ్ ఆలోచనతో కేసీఆర్ గారు ఆనాడు 3 హెలికాప్టర్లలో పారిశ్రామికవేత్తలను అధికారులను మా ప్రజాప్రతినిధులను తీసుకొని ఎక్కడ, ఎందుకంటే అది కూడా ఉత్తగానే ఆషామాషిగా చేయలేదు, మీకు బాగా యాదుకుండాలే. 2014 జూన్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత వెంటనే వారికి చైనాలో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మర్ క్యాంప్ ఏదైతే ఉంటుందో, సమ్మర్ రిట్రీట్ ఏదైతే ఉంటుందో అక్కడికి రావాలని ఆహ్వానం వచ్చింది. చైనాలో దాలియాన్ అనే ప్రాంతంలో జరిగేదానికి కేసీఆర్ గారు పోయినారు. ఆనాటి అప్పటి పరిశ్రమల మంత్రి అప్పుడు జూపల్లి కృష్ణారావు, నేను ఇంకా అప్పటి ఇండస్ట్రీస్ మినిస్టర్ కాదు, ఐటీ మినిస్టర్ అప్పుడు నేను, ఆయన కూడా పోయినాడు. ఆయనతో పాటు అప్పుడు డిప్యూటీ సీఎం ఇంకా ఇప్పుడున్న కడియం శ్రేణి వీళ్ళందరూ పోయినారు. పోయిన తర్వాత అప్పుడు జగదీష్ రెడ్డి గారు కూడా పోయినట్టున్నారు. అందరూ పోయిన తర్వాత అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత చైనా ప్రపంచానికే మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రం ఎట్లయింది, ఉత్పత్తుల్లో చైనా ఎందుకు ప్రపంచ దిగ్గజంగా మారింది అని అర్థం చేసుకోవడానికి కేసీఆర్ గారు ఒక 2 రోజుల పాటు ఆనాడు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంకా ఇండస్ట్రీ సెక్రటరీ నరసింహరావు, ప్రదీప్ చంద్ర, ఇంకా వాళ్ళందరూ ఉండే జయేష్ రంజన్, వీళ్ళందరినీ తీసుకొని అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్, సిచువాన్ ఇండస్ట్రియల్ పార్క్ అని అక్కడ పోయినారు. అది ఎంత పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ అంటే 70,000 ఎకరాలలో విస్తరించి ఉన్న ఒక ఇండస్ట్రియల్ పార్క్. అది మొత్తం తిరిగినారు. తిరిగి అక్కడ అధికారులను అడిగినారు, మీరు ఎందుకే ఇంత పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ పెడతారు, దీనివల్ల లాభం ఏంది అన్నారు. వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ ఎవల పాటికి వాళ్ళు యూనిట్లు ఎక్కడ పడితే అక్కడ చెట్టుకోకూడదు పుట్టకోకూడదు అన్నట్టు అయితే మళ్ళీ ఎవలది వాళ్ళు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంటు, ఎవలది వాళ్ళు పొల్యూషన్ కంట్రోలు, ఎవలది వాళ్ళు చేసుకుంటే ఎక్స్పెన్సివ్ ఎక్కువ అవుతుంది. అన్నిటినీ ఒక సమూహంగా తెచ్చి ఒక దగ్గర పెడితే కామన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీసు, కామన్ ఎఫ్లూయెంట్ ఫెసిలిటీసు, కామన్ కూలింగ్ ఫెసిలిటీసు, కామన్ హీటింగ్ ఫెసిలిటీసు, కామన్ ఎలక్ట్రికల్ ఫెసిలిటీసు, కామన్ యూటిలిటీస్, ఇవన్నీ పెడితే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వస్తుంది. ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే ఏంది, ఒక చోట ఉండడం వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గడానికి ఈ ఫెసిలిటీలన్నీ మళ్ళీ డూప్లికేషన్ లేకుండా ఎవరిది వాళ్ళు మలమల చేసే అవసరం లేకుండా అన్నీ ఒక చోట పెడితే ఖర్చు తగ్గుతుంది, ఉత్పత్తి ప్రొడక్టివిటీ పెరుగుతుంది. తద్వారా ఈ పోటీ ప్రపంచంలో మీరు ప్రపంచంతో పోటీ పడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి వారు ఒక ఐడియా. పొల్యూషన్ కూడా పూర్తిగా నివారించవచ్చు, జీరో పొల్యూషన్. ఒకప్పుడు అంటే రామచంద్రాపురంలో, జీడిమెట్లలో, పాశమైలారంలో, పటాన్ చెరువులో, ఇంకొకడ మన నాచారంలో యూనిట్లు పెట్టినప్పుడు, ఫార్మా యూనిట్లు పెట్టినప్పుడు ఆధునికమైన టెక్నాలజీ లేదు. కానీ ఇప్పుడు వచ్చింది సార్, మీరు అనుకుంటే పక్కనే ఫార్మా యూనిట్ ఉన్నది అనే ఒక ఇది కూడా లేకుండా బ్రహ్మాండంగా జీరో పొల్యూషన్తో చేయొచ్చు, జీరో ఎఫ్లూయెంట్ డిశ్చార్జ్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లాంటి ఫెసిలిటీస్ వచ్చినాయి, సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది, అట్లా చేయండి అని చెప్పి వాళ్ళు చూపెట్టి మరీ చెప్పారు ఇట్లా చేయండి అని చెబితే కేసీఆర్ గారు ఆనాడు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇండస్ట్రియలిస్టులతో మళ్ళీ సమావేశం అయ్యారు. ఎందుకంటే ఇక్కడ లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీ, నేను ఇందాక చెప్పినట్టు ఫార్మాస్యూటికల్ బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీ, హైదరాబాద్ అప్పటికే ఒక కీలక కేంద్రంగా, కీలక స్థావరంగా ఉన్నది, ఒక హబ్గా ఉన్నది. వాళ్ళందరినీ పిలిచారు, రెడ్డి ల్యాబ్స్ వాళ్ళని, హెట్రో వాళ్ళని, ఎంఎస్ఎన్, ఇంకా ఇతర చాలా ఆరబిందో, అన్ని కంపెనీలు పెద్ద చిన్న అందరినీ పిలిచారు. పిలిచి వాళ్ళని అడిగినారు, ఏమయ్యా మరి మీ విస్తరణ ప్రణాళికలు ఏంటి అని. వాళ్ళు ఏమన్నారంటే, సార్ మాకు పెద్ద పంచాయతీ అయిపోయింది, ఎక్కడన్నా ఒక కొత్త యూనిట్ పెట్టాలంటే మళ్ళీ పబ్లిక్ హియరింగు, భూసేకరణ పెద్ద సమస్య అయిపోయింది,
మళ్ళా పబ్లిక్ హియరింగ్, మళ్ళీ మేము మొత్తం పెట్టుబడి పెట్టి మళ్ళీ అక్కడ ఎఫ్లూయెంట్ డిశ్చార్జు పోలేపల్లి సెజ్ పెట్టినప్పుడు ఇట్లే గొడవలేనాయి జడ్చర్ల కాడ. చాలా చాలా కష్టమవుతున్నది సార్. అంటే మరి చైనా వాళ్ళు ఇట్లా చెప్పినారు, మీరేమంటారని అన్నారు. ఇది కరెక్ట్ సార్. ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఒక దగ్గర పెడితేనే వస్తాయి. తద్వారా మాకు కూడా ఈ ప్రమాదం తప్పుతుంది. అంటే కేసీఆర్ గారు ఎంత ముందు చూపుతూ ఆలోచించారంటే, ఒక పెద్ద ఫార్మా పార్క్ అంటూ పెడితే దాని చుట్టూతా మాకు చెప్పారు, అప్పుడు నేను మున్సిపల్ మినిస్టర్ తదనంతరం, చుట్టూతా ఒక 5-6 కిలోమీటర్ల వరకు లేఅవుట్లు కూడా పర్మిషన్ ఇవ్వకండి. ఎందుకంటే నేను గమనించాను, నేను నా అనుభవంలో చెప్తున్నాను. నాచారం చుట్టూ ఫస్ట్ ఇండస్ట్రీ వచ్చింది, ఆ తర్వాత రెసిడెన్సీస్ వచ్చినాయి. కానీ తర్వాత ఏమవుతుంది, రెసిడెన్షియల్ వాళ్ళు గొడవ స్టార్ట్ చేస్తారు. పక్క నుంచి అంత కాలుష్యం మాకు వస్తున్నది, బాచుపల్లి వస్తున్నది. బాచుపల్లిలో కూడా అదే చూసాం. ఒకటి కాదు, చాలా చోట్ల ఫస్ట్ ఇండస్ట్రీ వస్తుంది, దాని దగ్గర ఇండ్లు వస్తాయి, కాలనీలు వస్తాయి, అటెనక లొల్లి స్టార్ట్ అవుతుంది. ఇది నీ దగ్గర తరలించాలని లొల్లి. కాబట్టి కేసీఆర్ గారు మాకు ఎంత దూరం చెప్పారంటే, మనం ముచ్చర్లలో ఫార్మా పార్క్ పెడదాము, పెట్టి అది కూడా తానే తీసుకోవాల నిర్ణయం. ఎట్లా ఆలోచించారంటే, 3 హెలికాప్టర్లలో అధికారులను, ప్రజాప్రతినిధులను, ఇండస్ట్రీస్లను తీసుకొని పోయి అక్కడ ల్యాండ్ అయ్యి ఒకటే చోట ఎకానమీస్ ఆఫ్ స్కేల్ రావాలి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఒక చోట పెట్టాలని, దాని చుట్టూ ఒక బఫర్ లాగా మెయింటైన్ చేస్తూ చుట్టుపక్కల ఊర్లలో కూడా పొల్యూషన్ అనే ప్రాబ్లం రాకుండా, అప్పటికి జీరో ఎఫ్లూయెంట్ డిశ్చార్జ్ అని పెట్టినా, కామన్ ఎఫ్లూయెంట్ ఫెసిలిటీస్ పెట్టినా, ఇన్ని పెట్టిన తర్వాత కూడా మళ్ళీ నష్ట నివారణ చర్యలు భవిష్యత్తులో 50 ఏళ్ల తర్వాత వచ్చే ప్రభుత్వాలకు కూడా చిక్కు రావద్దు, వాళ్ళకు కూడా ఈ తలకాయ నొప్పులు ఉండొద్దు, చికాకులు ఉండొద్దు అనే ఉద్దేశంతో దాదాపు 10 కిలోమీటర్లు 5-6 కిలోమీటర్ల పరిధిలో లేఅవుట్లు కానీ కొత్తగా పర్మిషన్ ఇవ్వద్దని ఆదేశాలు ఇచ్చి, ఇంత ఆలోచన చేసి మేము ఆనాడు హైదరాబాద్ ఫార్మాసిటీ పేరిట 8 ఏళ్ళు, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, 8 ఏళ్ళు కష్టపడి 14,000 ఎకరాల భూమి సేకరించాం. అందులో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, కొంత ప్రైవేట్ ల్యాండ్ ఉన్నది. అక్కడ కూడా ఇదే కాంగ్రెస్ వాళ్ళు, ఇవాళ ఏ కాంగ్రెస్ వాళ్ళు అయితే ప్రభుత్వంలో ఉన్నారో, మా సవితక్క ఇప్పుడే వస్తూ ఉంటే ఇక్కడికి వస్తూ ఉంటే గుర్తు చేశారు నాకు. వీళ్ళే వచ్చారు, ఏం చెప్పారు, కోదండరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, వీళ్ళే అక్కడికి వచ్చి, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు అక్కడికి వచ్చి ఫార్మాసిటీ దగ్గరికి వచ్చి, మీ ఊర్లన్నీ కాలుష్యమయమైపోతాయి, నాశనం అయిపోతాయి, మీ భూములు తీసుకొని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నది అని చెప్పి నోటికొచ్చినట్టు వాగి, సబ్జెక్ట్ తెలవకుండా, విషయం తెలవకుండా, పరిజ్ఞానం లేకుండా 13,000-14,000 ఎకరాలు 8 ఏళ్ళు కష్టపడి సేకరిస్తే దాన్ని బంగారు పల్లెంలో పెట్టి వీళ్ళకి అప్పచెప్తే, ఇవాళ అనాలోచితంగా ఒక తుగ్లక్ మాదిరిగా, ఓ పిచ్చోడ్ మాదిరిగా ఈ ముఖ్యమంత్రి ఏందో రాగానే హైదరాబాద్ ఫార్మాసిటీ రద్దు అని ప్రకటించినాడు. దాంతో ఆ ప్రాంత రైతులు ఏమనుకున్నారు, అచ్చా ఫార్మాసిటీ రద్దు అయిపోయింది, మా భూములు మాకు తిరిగి వెనక్కి వస్తాయి అని రైతులు సంబరపడ్డారు ఆ 9 గ్రామాల్లో. ఎందుకంటే వాళ్ళకి మాట కూడా ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఆ ప్రాంతంలో పోటీ చేసిన కిచ్చన్న గారు, లక్ష్మారెడ్డి, ఆ ప్రాంతంలో ఉన్న కోదండరెడ్డి, వీళ్ళందరూ కూడా మాట ఇచ్చినారు, మీ భూములు మీకు తిరిగిస్తాం, ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పారు. అన్నమాట ప్రకారమే రేవంత్ రెడ్డి వచ్చి రాగానే ఫార్మాసిటీ రద్దు అని ప్రకటన ఇచ్చాడు. ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా శ్రీధర్ బాబు కూడా ఫార్మాసిటీ రద్దు అని చెప్పిండు. చెప్పినాక మళ్ళా నెల రోజుల్లో ఏమైందో తెలియదు, మనసు మార్చుకున్నారు. మార్చుకొని కొత్త కథ మొదలుపెట్టినారు. ఫార్మాసిటీ రద్దు అన్నారు. అన్న తర్వాత లేదు ఫార్మాసిటీ ఉంది కానీ కుదిస్తున్నాం అని ఒక మాట. ఒక చోట కాదు 20 చోట్ల పెడతాం, ఫార్మాసిటీ కాదు. మేము కేసీఆర్ ఫార్మాసిటీ అన్నాడు కదా, నేను సేమ్ పేరు పెడితే బాగుండదు అనుకొని ఫార్మా విలేజ్, సిటీ అన్నాడు కాబట్టి విలేజ్ అని చెప్పి ఓ పేరు మార్చిండు. కేసీఆర్ అనేవాళ్ళు ఉండొద్దు కదా, మార్చి 20 చోట్ల ఫార్మా విలేజ్లని డిక్లేర్ చేసిండు. ఒక చోట మేము స్థలం సేకరించడానికి కారణం ఏంటి అంటే, మాకు తెలియక కాదు, మాకు పరిజ్ఞానం లేక కాదు, మేము ఆలోచించి అర్థం చేసుకొని హైదరాబాద్ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ భవిష్యత్తులో కూడా లైఫ్ సైన్సెస్ సెక్టర్లో లీడర్గా ఉండాలి. ఈ 2030వ సంవత్సరం కల్లా 100 బిలియన్లు కాదు $200 బిలియన్ పెట్టుబడి తెలంగాణకు తేవాలి. ఈ లైఫ్ సైన్సెస్ సెక్టర్లోనే 4-5 లక్షల మంది పిల్లలకు కొలువులు ఇవ్వాలి, ఇంకా విస్తరించాలన్న ఉద్దేశంతో అంతర్జాతీయ ఫార్మా యూనివర్సిటీ, అందులోనే ఒక అవసరమైతే ఒక ఎయిర్ స్ట్రిప్, అందులోనే లివ్ వర్క్ లెర్న్ ప్లే అంటూ ఇట్లా ఒక మంచి ఆలోచనతో ప్రపంచ దేశాలని, ఊరికేనే కాదు, ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న శాంతి కుమారి గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో చేజింగ్ సెల్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు. చేజింగ్ సెల్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సెల్, ఇన్వెస్ట్మెంట్ని ఆకర్షించడానికి, ఇన్వెస్ట్మెంట్ని చేజ్ చేయడానికి పెట్టిన ఒక సెల్. దానికి ఇన్ఛార్జ్గా శాంతి కుమారి గారు
సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు అన్నాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్. ఆ మేడం ఆధ్వర్యంలో మా ఇండస్ట్రీ సెక్రటరీని ఐర్లాండ్కి, తర్వాత ఇంకా ఇతర ఫార్మా స్థావరాలు ఎక్కడెక్కడైతున్నాయో అన్ని చోట్లకు పంపారు. ఒక 5-6 దేశాలు పోయినారు వాళ్ళు, నాకు గుర్తు రావట్లేదు, ఐర్లాండ్, సింగపూర్, ఇంకెక్కడెక్కడో పోయారు. మేము పోలేదు, అధికారులు పోయారు. వాళ్ళని కూడా తిప్పి ఎట్లా పెట్టాలి మనం ఫార్మా అని చెప్పి ఆలోచన చేసి హైదరాబాద్ ఫార్మా సిటీకి మేము అంకురార్పణ చేయడం జరిగింది. కాకపోతే ఎలక్షన్ తర్వాత మొదలు పెడదాం, ఎందుకంటే అప్పటికే మొత్తం 13-14 వేల ఎకరాలలో కామన్ ఫెసిలిటీస్ పోను ఒక నికరంగా 8,000 పైచిలక ఎకరాలు మిగులుతోంది. దాన్ని ఎట్లా వినియోగించాలి అన్నప్పుడు డిమాండ్ చాలా ఎక్కువ ఉండే. చిన్న కంపెనీలు, పెద్ద కంపెనీలు అందరూ 200 ఎకరాలు కావాలి, 300 ఎకరాలు కావాలని ముందుకు వచ్చినారు. సో మేము ఆలోచనతో అక్క వాళ్ళు కూడా, సబితక్క, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వచ్చి, అన్న మరి యూనిట్లు పోతున్నాయని కేసీఆర్ గారికి చెప్పారు. అన్న మరి యూనిట్లు వస్తాయంటున్నారు, రైతులకేమో వాళ్ళు హ్యాపీగా లేరు, పరిహారం విషయంలో కోపంగా ఉన్నారు, ఇంకా పెంచితే బాగుంటుందేమో అంటే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని 1 ఎకరా భూమి పోతే వాళ్ళకి వెంటనే అక్కడ ప్లాటెడ్ ఏరియా, డెవలప్డ్ ఏరియా, ఒక హౌస్ సైట్ ఇవ్వండి, 1 ఎకరం పోతే 1 గుంటెడు జాగా వెంటనే మంచి డెవలప్డ్ లేఅవుట్లో ఇవ్వండి అంటే అక్క దగ్గరుండి మంత్రిగా అన్నాడు. లేఅవుట్లు కూడా మేమే వేసినాం, 500 ఎకరాల్లో లేఅవుట్లు వేసినాం, కొంతమందికి పట్టాలు ఇచ్చాం. ఇవన్నీ కూడా చేసింది మా ప్రభుత్వం. చేసిన తర్వాత ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి వచ్చి ఫార్మా విలేజ్ అన్నాడు. ఎందుకు చెప్తున్నా ఇదంతా నేపథ్యం మీకంటే, నిన్న కొడంగల్లో జరిగింది అదేదో కుట్రతోనో, అదేదో కువారంతోనో, ఇంకో దాంతోనో జరిగింది కాదు. ఈ ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత మూర్ఖ తుగ్లక్ విధానాల వల్లనే ఇవాళ ఒక్క కొడంగల్లో కాదు, మొన్న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ అక్కడ కూడా గొడవ జరిగింది. అక్కడ కూడా రైతులు మా భూములు ఇవ్వమని చెప్పి రోడ్డు ఎక్కినారు. కొడంగల్లో ఈరోజు కాదండి, దయచేసి నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్న, ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పండి. 6-7 నెలల కిందట, ఇంకెక్కువ 8-9 నెలల కిందట ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి, ఆయనకు ఒక ఫోన్ కాల్ వైరల్ అయింది, మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. ఏమని, ఒక రైతు ఫోన్ చేసి తిరుపతి రెడ్డి గారిని అడుగుతున్నాడు, మేము ఎందుకు ఇవ్వాలా మా భూములు, ఇవ్వకపోతే ఏం చేస్తుంది ప్రభుత్వం అని గట్టిగా అడిగితే, తన్ని తీసుకుంటాం ఆయన అన్నమాట, తన్ని తీసుకుంటాం నా కొడక అని మాట్లాడినాడు ఆయన. ఉంది, వైరల్ ఉంది, ఆ వీడియో ఆడియో తీయండి, తప్పకుండా వినండి. అంటే ఇది 6-7 నెలల నుంచి నడుస్తున్న కథ, రగులుతోంది కొడంగల్. మధ్యలో రైతులు ఒక్కసారి కాదు, అన్ని పార్టీల దగ్గర పోయినారు. మా కాడికి కూడా వచ్చినారు, ఇక్కడనే నా దగ్గర కూడా వచ్చి నన్ను కూడా కలిశారు. తర్వాత బీజేపీ ఆఫీస్కి పోయినారు, అందరి దగ్గర పోయినారు, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినారు. కలిసి చెప్పినారు, సార్ ఇది మంచిది కాదు, విరమించుకోండి. మొత్తం లంబాడ రైతులు, అక్కడ గిరిజన రైతులు, గిరిపుత్రులు, వాళ్ళందరూ పోయి అడిగినారు. అడిగితే పట్టించుకోకుండా ఏకపక్షంగా మేమేదో రారాజులం, చక్రవర్తులం, కొడంగల్ ఏదో మా సామ్రాజ్యం, మేము ఏదనుకుంటే అది జరగాల అనే పద్ధతుల్లో ఇవ్వాల మీరు తీసుకున్న అనాలోచిత పిచ్చి నిర్ణయం వల్లనే కొడంగల్ రగులుతున్నది. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిండంట, ఈయన కథ కూడా అట్లే ఉంది. ఇవాళ కొడంగల్లో అగ్గంటుకుంటే, కొడంగల్లో ఇవాళ 16 మంది రైతులు జైలుకు పోతే, కొడంగల్ ఎమ్మెల్యే, ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అయి మమ్మల్ని ఉద్ధరిస్తారనుకుని గెలిపించిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడండి నాకు అర్థం కాదు. మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దలకు మూటలు మోస్తూ వాళ్ళకి ఇవాళ తాబేదారుగా ఇవాళ అక్కడ తిరుగుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే, రైతులు అక్రమ అరెస్టులు అయి జైలుకు పోతుంటే, మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఒక టెర్రరిస్ట్ని ఇడ్చుకపోయినట్టు నేను తెలియక అడుగుతా ఉన్నా, కనీసం వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా? అరెస్ట్ వారెంట్ ఉందా? అసలు వాళ్ళు పోలీసులు మఫ్టీలో చెతకపోతారండి? ఆయన ఏమైనా బందిపోట, తీవ్రవాద, అది అసలు అరెస్టా, కిడ్నాపా? వచ్చి కూర్చో, రైతులకు చెప్పు, నీ ఆలోచన వల్ల జరుగుతున్న లాభం ఏందో చెప్పు. ఇవాళ మా అందరికీ వచ్చిన అవగాహన, ప్రజలకు వచ్చిన అవగాహన ఒకటే, ఇవాళ ఈ భూసేకరణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది దళిత, గిరిజన, బీసీల భూములను లాక్కొని వాళ్ళ అనుయాయులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం కోసం, రియల్ ఎస్టేట్ పేరిట
వ్యాపారం చేసుకోవడానికి డబ్బులు